తెలంగాణ ఐసెట్ 2025 నోటిఫికేషన్‌కి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఈ వీడియోలో మనం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. రీసెంట్‌గా మనకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసి ఐసెట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఐసెట్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి? అప్లై అనేది ఎవరు చేసుకోవాలి? డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు చేసుకోవాలా? డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఉన్న వాళ్ళు చేసుకోవాలా? బ్యాక్‌లాగ్ ఉన్న వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? అండ్ తెలంగాణలో ఏ యూనివర్సిటీలో పరిధిలో చేయాలి అనుకున్నా ఈ ఐసెట్ అనేది మ్యాండేటరీనా? నేను ఓపెన్‌లో ఎంబీఏ చేయాలనుకుంటున్నాను లేదా ఎంసీఏ చేయాలనుకుంటున్నాను, ఐసెట్ ఖచ్చితంగా రాయాల్సి ఉంటుందా? అండ్ అదేవిధంగా ఐసెట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అనేది ఎంత ఉంటుంది? ఐసెట్‌కి సంబంధించిన సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుంది? అండ్ ఐసెట్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి? ఇలాంటి మెనీ డౌట్స్ అయితే ప్రతి ఆస్పిరెంట్స్‌కి ఉంటుంది. ప్రజెంట్ ఎవరైతే తెలంగాణలో ఎంబీఏ ఆర్ ఎంసీఏలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్గా ఉంటుంది. ఈ టాపిక్ గురించి మనం ఇక్కడ ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే తెలంగాణలో మీరు ఏ యూనివర్సిటీ పరిధిలో కూడా ఏ యూనివర్సిటీ పరిధిలో అయినా లేదా యూనివర్సిటీకి సంబంధించిన అప్లిటెడ్ కాలేజ్లో అయినా కూడా ఎంబీఏ ఆర్ ఎంసీఏ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ గైడ్లైన్స్ ఏంటి అనేది ఫస్ట్ ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలనుకున్న ఫర్దర్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని ఫాలో అయినట్టయితే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ మనం అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. వెల్కమ్ టు తెలంగాణ ఇంటిగ్రేటెడ్కి సంబంధించి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఐసెట్ 2025 అనేది మనకి మెన్షన్ చేశారు. మీరు తెలంగాణలో ఏ కాలేజ్ పరిధిలో అయినా లేదా ఏ యూనివర్సిటీ పరిధిలో అయినా ఎంబీఏ ఎంసీఏలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అయితే రావాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు ఓపెన్లో చేయాలి అనుకున్న ఎంట్రన్స్ టెస్ట్ అయితే మ్యాండేటరీ. మనం ఇక్కడ ఫస్ట్ నోటిఫికేషన్లో చెప్పుకున్న టాపిక్స్ లైక్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, అప్లికేషన్ ఫీ అనేది ఎంత ఉంటుంది, అండ్ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవాలి, అండ్ ఆ తర్వాత దీనికి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలాంటి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. దానికోసం ఫస్ట్ మనం ఇక్కడ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ నోటిఫికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్. దీంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, ఐసెట్ అప్లై చేయాలనుకున్న ప్రతి ఆస్పిరెంట్స్కి వచ్చే డౌట్ ఏంటి అంటే, సార్ మేము ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఎంబీఏ ఆర్ ఎంసీఏలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాము. ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసుకోవాలా లేదా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు సపరేట్గా కండక్ట్ చేస్తారా అని అడుగుతారు. లేదా కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు సపరేట్గా కండక్ట్ చేస్తారా, లేదా మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళు సపరేట్గా కండక్ట్ చేస్తారా, ఇలాంటి మెనీ డౌట్స్ అయితే అడుగుతారు. ఇక్కడ ప్రజెంట్ తెలంగాణ ఐసెట్ వచ్చేసి ఏంటంటే మనకు టోటల్గా 9 యూనివర్సిటీస్ అండ్ వాటికి సంబంధించిన ఆల్ కాలేజెస్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మనకు ఒకే ఒక తెలంగాణ ఐసెట్ అయితే కండక్ట్ చేస్తారు. దట్ ఈస్ మీరు ఎంబీఏ ఎంసీఏలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఐసెట్కి అయితే అప్లై చేసుకోవాలి. మీరు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో కానీ సబ్ క్యాంపస్లో కానీ లేదా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ప్రైవేట్ కాలేజెస్లో కానీ మీరు ఎంబీఏ ఎంసీఏ చేయాలి అనుకుంటే తెలంగాణ ఐసెట్ 2025 అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లేదు నేను కాకతీయ యూనివర్సిటీ పరిధిలోనే చేయాలి అనుకున్నా మీరు ఖచ్చితంగా ఐసెట్ అప్లై చేసుకోవాలి. ఇలా మీరు తెలంగాణలో ఏ యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ ఆర్ ఎంసీఏ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క ఐసెట్ అనేది అప్లై చేసుకొని అండ్ మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసి దాంట్లో క్వాలిఫైడ్ అయ్యి బెటర్ ర్యాంక్ వస్తే బేస్డ్ ఆన్ మీ ర్యాంక్ను బట్టి మీకు సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఇలా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో కానీ, కాకతీయ యూనివర్సిటీ పరిధి కానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధి కానీ, పాలమూరు యూనివర్సిటీ పరిధి కానీ, శతవాహన యూనివర్సిటీ కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ, జవహర్లాల్ నెహ్రూ జేఎన్టీయూ కానీ, దెన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకున్నా, లేదా ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో జాయిన్ అవ్వాలి అనుకున్నా తెలంగాణ ఐసెట్ అనేది మీరు రాసి క్వాలిఫైడ్ అయితేనే ఎంబీఏ ఆర్ ఎంసీఏలో అడ్మిషన్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇవి అప్లైటెడ్ యూనివర్సిటీస్ లేదా పార్టిసిపెంట్ యూనివర్సిటీస్ అనేది మనం చెప్పొచ్చు. అండ్ యూనివర్సిటీస్ పరిధిలో ఉన్న ప్రైవేట్ కాలేజెస్లో గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అవ్వాలన్నా ఐసెట్ అయితే మ్యాండేటరీ. మరి ఐసెట్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవాలి, వాళ్ళకు ఉండాల్సిన అర్హత ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి అని అడిగినట్లయితే ఫస్ట్ మనం ఎంబీఏ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఆ తర్వాత మీకు ఎంసీఏ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ డిగ్రీలో ఎన్ని మార్క్స్ ఉండాలి, డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ చేసి ఉండాలి, డిగ్రీ ప్రీవియస్లో కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా, ఈ ఇయర్లో కంప్లీట్ అవుతున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనే డౌట్స్ కూడా మీకు ఉంటాయి. ఇక్కడ మనం ఫస్ట్ ఎలిజిబిలిటీ గురించి తెలుసుకున్నట్టయితే మీరు ఎంబీఏ అప్లై చేయాలనుకుంటే దట్ ఈస్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్కి అప్లై చేయాలి అనుకుంటే మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయినా కూడా ఎంబీఏ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. లైక్ మీరు బీఏ కంప్లీట్ చేసిన, బీఎస్సీ కంప్లీట్ చేసిన, బీకామ్ కంప్లీట్ చేసిన, బీబీఏ కంప్లీట్ చేసిన, బీబీఎం కంప్లీట్ చేసిన, బీసీఏ కంప్లీట్ చేసిన,
బీఈ కంప్లీట్ చేసిన, బీటెక్ కంప్లీట్ చేసిన, సో బీఫార్మసీ కంప్లీట్ చేసిన ఆర్ ఎనీ 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ డిగ్రీ కనుక మీరు కంప్లీట్ చేసిన లేదా ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులైనా కూడా మీరు ఈ యొక్క తెలంగాణ ఐసెట్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసినట్లయితే మీరు దాంట్లో క్వాలిఫైడ్ అయితే ఎంబీఏలో అడ్మిషన్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఎంబీఏలో అడ్మిషన్ చేయాలి అనుకుంటే డిగ్రీ విత్ ఓరియంటల్ లాంగ్వేజెస్ కాకుండా రిమైనింగ్ ఏ డిగ్రీ స్టూడెంట్స్ అయినా కూడా సో మీరు ఎంబీఏకి ఎలిజిబుల్ అవుతారు. సో మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా ఎంబీఏకి ఎలిజిబుల్ అవుతారు, ఓరియంటల్ లాంగ్వేజెస్ కాకుండా. లైక్ బీఏ ఓరియంటల్ లాంగ్వేజ్ అని, బీఏ తెలుగు, బీఏ ఇంగ్లీష్ అని, బీఏ హిందీ, ఇలాంటి ఓరియంటల్ లాంగ్వేజెస్ డిగ్రీస్ కాకుండా రిమైనింగ్ మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మరి డిగ్రీలో ఎన్ని మార్క్స్ ఉండాలి సార్? సో నేను ఎంబీఏ చేయాలి అనుకుంటే సో బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి పర్సెంటేజ్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మీరు కనుక సో ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కానీ, జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కానీ మీ యొక్క డిగ్రీలో లైక్ బీఏలో 50% ఉండాలి, బీకామ్లో 50% ఉండాలి, బీఎస్సీలో 50%. అలా మీరు ఏ డిగ్రీ అయితే కంప్లీట్ చేశారో ఆ డిగ్రీలో మీకు 50% మార్క్స్ అనేది ఉన్నట్లయితే సో మీరు ఈ యొక్క ఎంబీఏ ఐసెట్ కోసం అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. సో ఇది ఫస్ట్ మనకు మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఎంబీఏకి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఒకవేళ మీరు ఎంసీఏకి అప్లై చేయాలి అనుకుంటే ఎంసీఏకి సంబంధించి ఏంటంటే సో క్యాండిడేట్స్ అనేవారు ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఎంసీఏ అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ బేసిక్ రూల్ ఏంటి అంటే సో మీ యొక్క ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ వచ్చేసి ఏంటంటే మ్యాథమెటిక్స్ అనేది ఉండాలి. మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉంటేనే ఎంబీఏ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇంటర్లో మీరు ఎంపీసీ చేసిన స్టూడెంట్స్ అయితే సో డిగ్రీలో మీరు ఏ గ్రూప్ తీసుకున్నా కూడా సో ఇక్కడ మీరు డైరెక్ట్గా ఎంసీఏ ఎంట్రన్స్ టెస్ట్లో మీరు అప్లై చేసుకొని కాలేజ్లో జాయిన్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. లేదు సో డిగ్రీలో నాది బీసీఏ ఉంది సార్, డిగ్రీలో బీఎస్సీ ఉంది, డిగ్రీలో మాది బీకామ్ హానర్స్ ఉంది, డిగ్రీలో మాది బీఏ హానర్స్ ఉంది, దాంట్లో నాకు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది, నేను ఎలిజిబుల్ అంటే ఎలిజిబుల్ అవుతారు. సో అలా మీకు డిగ్రీలో కానీ ఇంటర్మీడియట్లో కానీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ ఉంటే ఎంసీఏకి ఎలిజిబుల్ అవుతారు. సో అదర్వైజ్ మీరు ఐసెట్ రాసినట్లయితే ఓన్లీ మీకు ఎంబీఏకి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. సో ఈ ఎలిజిబిలిటీ ఎప్పుడు తెలుస్తుంది సార్ అంటే నేను ఎంబీఏ చేయాలి, ఎంసీఏ చేయాలనేది మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తారు. దట్ ఈస్ కౌన్సిలింగ్ అనేది. కౌన్సిలింగ్లో మీరు ఎంబీఏకి ఎలిజిబుల్, ఎంసీఏకి ఎలిజిబుల్ అనేది చెప్తారు. నార్మల్గా మీరు సో వితౌట్ మ్యాథమెటిక్స్ తోటి డిగ్రీ కంప్లీట్ చేస్తే ఎంబీఏకి ఎలిజిబుల్ అవుతారు. విత్ మ్యాథమెటిక్స్ తోటి డిగ్రీ కంప్లీట్ చేస్తే మీరు ఎంబీఏ అప్లై చేసుకోవచ్చు, ఎంసీఏ అప్లై చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ మీ ఇంట్రెస్ట్ని బట్టి మ్యాథ్స్ ఉన్నవాళ్ళు ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ ఏదైనా చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి కూడా సో మినిమం పర్సంటేజ్ ఏంటి, క్వాలిఫైడ్ పర్సంటేజ్ అంటే సో మీకు ఇక్కడ క్వాలిఫైడ్ పర్సంటేజ్ వచ్చేసి మీరు ఎంబీఏలో జాయిన్ అవ్వాలనుకున్నా, ఎంసీఏ చేయాలనుకున్నా కూడా మినిమం 50% మార్క్స్ అనేది ఓసీ ఆర్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కావాలి. ఇన్ కేస్ మీరు ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ అయినట్లయితే 45% మార్క్స్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇది మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎవరు ఎలిజిబుల్ అనేది. తర్వాత మనకి ఇంపార్టెంట్ డేట్స్ గురించి అడుగుతారు సో మెనీ ఆస్పిరెంట్స్. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి సార్, ఎగ్జామ్ ఏ డేట్లో కండక్ట్ చేస్తారు, వాటి టైమింగ్స్ ఎలా ఉంటాయి, సో ఇలాంటి సో మెనీ డౌట్స్ అయితే అడుగుతారు. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి 10th మార్చ్ 2025 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకు ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యింది. అండ్ దీనికి సంబంధించి తెలంగాణ ఐసెట్ లేదా ఎంబీఏ ఎంసీఏ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి అంటూ మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ఆ వీడియో చూసినట్టయితే త్రూ ది మొబైల్ ద్వారా ఈజీగా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా సో మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కానీ కాంటాక్ట్ అయినట్లయితే సో మీకు టోటల్ అప్లికేషన్ సర్వీస్ అయితే మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ మీ ఐసెట్ అప్లికేషన్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా సో బేస్డ్ ఆన్ మీ డీటెయిల్స్ని బట్టి మేము అప్లై చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఫర్దర్ అప్డేట్స్ లైక్ మీకు సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ విషయంలో హెల్ప్ చేయడం కానీ, సిలబస్ విషయంలో హెల్ప్ చేయడం కానీ, అడ్మిషన్ ప్రాసెస్ విషయంలో హెల్ప్ చేయడం కానీ, వెబ్ ఆప్షన్స్ పెట్టడంలో హెల్ప్ చేయడం కానీ, అండ్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించిన గైడ్లైన్స్ ప్రొవైడ్ చేయడం కానీ, ఇలాంటి అప్డేట్స్ కూడా మేము అందించడం జరుగుతుంది. సో ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కోసం డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ఆర్ మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అవ్వండి. సో మా ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ అదేవిధంగా మెయిల్ ఐడికి సంబంధించిన డీటెయిల్స్ అని మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి సార్ అని సో మెనీ ఆస్పిరెంట్స్ అడుగుతారు. మనకు అప్లికేషన్ 10th మార్చ్ 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. 3rd మార్చ్ 2025 అయితే లాస్ట్ డేట్ మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. సో వితౌట్ లేట్ ఫీ. సో అప్లికేషన్ ఫీ గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో అప్లికేషన్ ఫీ అనేది కనుక మీరు అప్ టు 3rd మార్చ్ వరకు సో మీరు కనుక ఓపెన్ కేటగిరీ ఆర్ బీసీ స్టూడెంట్స్ అయినట్టయితే 750 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ పే చేసి మీరు ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ అయినట్టయితే 550 రూపీస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ పే చేసుకొని అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 750, 550 అనేది ఎప్పటి వరకు అంటే 3rd మే 2025 వరకు అయితే మనకు ఈ యొక్క అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఇఫ్ మీరు 3rd మే తర్వాత అప్లై చేసుకుంటే అప్ టు 17th మే వరకు ఎక్స్ట్రాగా 250 రూపీస్ లేట్ ఫీ తోటి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ 26 మే వరకు అప్లై చేసుకుంటే
సో మనకు 500 విత్ లేట్ ఫీ తోటి అప్లై చేసుకోవడానికైతే ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఎస్పెషల్లీ అప్లికేషన్‌కి సంబంధించి అండ్ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ఇచ్చారు మనకి ఇక్కడ. సో ఐసెట్‌కి సంబంధించి లైక్ ఎంబీఏ, ఎంసీఏకి సంబంధించి ఎప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారని మీరు అడిగినట్లయితే సో మనకు డేట్స్ ఇచ్చారు. 8th జూన్‌లో కండక్ట్ చేస్తున్నారు, 9th జూన్‌లో కండక్ట్ చేస్తున్నారు. సో దీంట్లో మరి 8th జూన్‌లో ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వాలి, 9th జూన్‌లో ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వాలి, 2 డేస్ అటెండ్ అవ్వాలని సో మెనీ ఆస్పిరెంట్స్ అడుగుతారు. అలా ఏముండదు. సో మనకు టోటల్‌గా 4 సెషన్స్‌లో ఐసెట్‌కి సంబంధించిన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దీంట్లో ఏదో ఒక సెషన్‌లో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. లైక్ మీకు ఫస్ట్ సెషన్‌లో ఉండొచ్చు, సెకండ్ సెషన్‌లో ఉండొచ్చు, థర్డ్ సెషన్‌లో ఉండొచ్చు, ఫోర్త్ సెషన్‌లో ఉండొచ్చు. బట్ మీకు నియర్ బై ఎగ్జామ్ ఉండాలి. సో నియర్ బై సెంటర్‌లో ఎగ్జామ్ ఉండాలంటే మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు ఐసెట్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఫీకి సంబంధించి. సో ఇక్కడ ఐసెట్‌కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ పేమెంట్ చేయడం కోసం మనకు సో దీంట్లో డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు పే చేయొచ్చు. సో ఆల్రెడీ మేము డీటెయిల్ వీడియో చేసాం. ఆ వీడియో చూస్తే సో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. లేదా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ఆర్ మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయితే మీకు అప్లికేషన్ సర్వీస్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీకి సంబంధించి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు సో జనరల్ కేటగిరీ కానీ, ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కానీ, బీసీ స్టూడెంట్స్ కానీ అయినట్టయితే ₹750 ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది అప్ టు మనకు 3rd మే వరకు. సో ఆ తర్వాత విత్ లేట్ ఫీ 250, విత్ లేట్ ఫీ 500 తోటి సో మనకు 17th మే అండ్ 25 మే వరకు అయితే అవకాశం ఉంది. అండ్ మీరు కనుక ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ సో పర్సన్స్ విత్ డిజబిలిటీ అయినట్లయితే ₹550 వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఉంది. సో ఇది మనకు అప్లికేషన్ ఫీకి సంబంధించి. అండ్ మీడియం ఆఫ్ ది టెస్ట్కి సంబంధించి ఏంటంటే మనకు ఇంగ్లీష్ అండ్ ఉర్దూ అండ్ తెలుగు మీడియంలో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో మనకి ఇంగ్లీష్, ఉర్దూ అండ్ అదేవిధంగా ఇంగ్లీష్, తెలుగు మీడియంలో అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకు వచ్చేసి ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో మనకు పేపర్ అనేది మ్యాథమెటిక్స్ ఎబిలిటీ కావచ్చు, క్వశ్చన్ పేపర్ కావచ్చు, ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ ఉర్దూలో అయితే ఇస్తారు. సో కమ్యూనికేషన్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుందని అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకున్న దానికి సంబంధించిన అప్డేట్ మీకు తెలుస్తుంది. అండ్ టోటల్గా మనకు ఎగ్జామ్ అనేది 200 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఈ యొక్క ఐసెట్ ఏదైతే ఉందో మనకు 200 మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 200 మార్క్స్లో మీకు ఎంత రావాల్సి ఉంటుందంటే 25% మార్క్స్ రావాలి. సో మీరు కనుక ఓసీ కానీ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే మీకు 25% మార్క్స్ దట్ ఈస్ 50 మార్క్స్ వచ్చినట్లయితే ఐసెట్లో 200 కానీ మీకు 50 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫైడ్ అయినట్లు. 50 మార్క్స్ వస్తే ఏదో ఒక కాలేజ్లో లేదా ఏదో ఒక యూనివర్సిటీ పరిధిలో మీరు జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది బేస్డ్ ఆన్ మీ ర్యాంక్ను బట్టి. సో మీకు టాప్ స్కోర్ వస్తేనేమో టాప్ యూనివర్సిటీలో చేస్తారు. సో జస్ట్ మీకు 50 మార్క్స్ వరకు వచ్చినట్టయితే ఓసీఆర్ బీసీ స్టూడెంట్స్ మీకు ఐసెట్లో ఎక్కడో ఒక చోట చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్టయితే లైక్ ఎస్సీ స్టూడెంట్స్ కానీ ఎస్టీ స్టూడెంట్స్ కానీ అయినట్టయితే మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ ఏముండవు. సో మీరు జస్ట్ ఎగ్జామ్ అటెండ్ అయితే మీరు క్వాలిఫైడ్ అయినట్లు. సో ఇది మనకు క్వాలిఫైడ్కి సంబంధించి. బట్ మీకు యూనివర్సిటీలో బెటర్ సీట్ కావాలి అంటే బేస్డ్ ఆన్ ర్యాంక్ను బట్టి మీకు సీట్ అలాట్ చేస్తారు. అండ్ సీట్ అనేది నాట్ గ్యారంటీ ఇక్కడ. తర్వాత మనకు ర్యాంకింగ్ సంబంధించి ర్యాంకింగ్ కూడా మార్క్స్ని బట్టి ఉంటుంది, క్యాండిడేట్ యొక్క ఏజ్ని బట్టి అనేది ఉంటుంది. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ గురించి మనకి ఇక్కడ పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇది మేజర్గా మనకి ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మన యొక్క సిలబస్ చూద్దాము. అండ్ అదేవిధంగా మనకు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెయిట్ ఫర్ దట్. సిలబస్ కానీ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మనకి ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో సిలబస్ అని అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని అయితే మెన్షన్ చేశారు. సో ఈ ఆప్షన్స్ పైన క్లిక్ చేసి మనం సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ టైం మనకు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది తెలంగాణ ఐసెట్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ ఇది. సో మనకు దీంట్లో 200 క్వశ్చన్స్ని ఏ విధంగా అడుగుతారనేది కంప్లీట్ సిలబస్ అయితే ఉంటుంది. అనలిటికల్ ఎబిలిటీకి సంబంధించి 75 క్వశ్చన్స్ అనేది ఇస్తారు. మనకు 75 మార్క్స్ ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అనేది మనకు అయితే ఉండవు ఎగ్జామ్లో. సో డేటా సఫిషియన్సీకి సంబంధించి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ అంటూ, ప్రాబ్లమ్ సాల్వింగ్ సంబంధించి 55 క్వశ్చన్స్ 55 మార్క్స్ అని చెప్పేసి, సిరీస్ 1 డేటా అనాలిసిక్స్ అండ్ కోడింగ్ డీకోడింగ్ సో టైమ్ అండ్ డేట్కి సంబంధించి ఇది కంప్లీట్ సిలబస్ మనకు సంబంధించి. మ్యాథమెటికల్ ఎబిలిటీకి సంబంధించి 75 అయితే ఇచ్చారు. సో దీంట్లో సిలబస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ మనం ఈ సిలబస్ గురించి సో టోటల్ కంప్లీట్ సిలబస్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. బట్ మీరు సిలబస్ ఏమేమి ఉంటుంది అని డౌన్లోడ్ చేసుకొని ప్రివ్యూ కోసం అయితే ఈ ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా తెలుసుకుందాం. సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవాలి.
మళ్ళీ మనకు అఫీషియల్ వెబ్సైట్ మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లైక్ తెలంగాణ ఐసెట్ గతంలో మనకు 2024 కావచ్చు అండ్ 2023 కావచ్చు, 2022 కావచ్చు, 2020లో కావచ్చు. సో ఇప్పటివరకు కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రతి క్వశ్చన్ పేపర్ని మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మేము పోస్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇక్కడ కూడా మన క్వశ్చన్ పేపర్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడికి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ పైన క్లిక్ చేస్తే సో డిఫరెంట్ సెషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. తెలంగాణ ఐసెట్ 2024కి సంబంధించి పేపర్ షిఫ్ట్ 1 అని టోటల్గా 4 షిఫ్ట్స్లో కండక్ట్ చేస్తారు. మీరు పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని 3 పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు రివ్యూ కింద యూజ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి ఉర్దూ మీడియంకి సంబంధించి ఉంటుంది. ప్రతి సెషన్స్లో ఐసెట్ కండక్ట్ సంబంధించిన ప్రాసెస్లో మీ 3 పేపర్లు వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అయితే ఉంటాయి. సో మీరు ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మనకి ఇది 2024 అనుకుంటే 2023కి సంబంధించిన 2 పేపర్స్ ఉన్నాయి. 2022కి సంబంధించిన 2 పేపర్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. జస్ట్ మీరు ఆ క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మనకి కీ అనేది ఇస్తారు. ఆ కీని కంపేర్ చేసుకుంటూ మీరు క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ రిఫరెన్స్ పర్పస్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ మార్కెట్లో మనకు ఐసెట్ కోసం ప్రిపేర్ అవ్వడానికి మల్టిపుల్ బుక్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మీరు ఏ బుక్స్ అయినా తీసుకోవచ్చు. లైక్ చందన్ లాజిక్ నుంచి మనకు బుక్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. విజేత కాంపిటీషన్కి సంబంధించిన బుక్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. సో మీకు మార్కెట్లో అందుబాటులో ఉన్న బుక్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు పర్చేజ్ చేయొచ్చు. సో దానికి సంబంధించిన బుక్ యొక్క లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. ఇఫ్ మీకు రిక్వైర్డ్ ఉన్నట్లయితే లేదా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాము. ఫర్దర్గా మీకు ఐసెట్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి కంటెంట్ కావాలనుకున్నా కూడా మీరు ప్రతిదీ మన యొక్క కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం కానీ లేదా మన టెలిగ్రామ్ కామెంట్ సెక్షన్లో కానీ షేర్ చేసినట్టయితే సో మేము ఆ టాపిక్స్ని దృష్టిలో ఉంచుకొని వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాము. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే తెలంగాణ ఐసెట్ 2025కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ నుంచి అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.